శ్రీమాత్రే నమః. రుచిక రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది మాస ఫలాలు కార్యక్రమం తెలుసుకుందాం మరి. చూస్తుంటే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు దోషం కనిపిస్తోంది. శని భగవానుడు చూస్తే పంచమంలోని, షష్టమ సప్తమంలో చూస్తే శుక్రుడు, అష్టమంలో చూస్తే రవి గురులు కనిపిస్తున్నారు, నవమంలో చూస్తే బుధుడు, దశమంలో చంద్ర కుజ కేతువులు. అయితే ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం ఒక్కసారి ఈ మాసంలో తెలుసుకుందాం మరి. ముఖ్యంగా కొన్ని వ్యవహారాల్లో అంటే ఏమిటంటే ఎలా ఉండబోతోందంటే గనక రవి, గురువు, రాహువు బలాలు చూస్తే అంతంత మాత్రంగా ఉన్నాయి. అంటే అధికారుల ఒత్తిడి ఉద్యోగస్తులారా మీకు పడబోతోంది. జాగ్రత్తగా ఉండండి. అధికారులు వాళ్ళ అంటే ఏమిటి, ఈ గురువు, రవి కూడా మనకి అష్టమంలో ఉండడం వలన అధికారులు మనం బాగా పనిచేసినా కూడా ఇంకా బాధ్యతాయుతంగా చేయాలి, మీరు సరిగా చేయలేదు అనే అసంతృప్తి వ్యక్తం చేయడం, మనం సంయమనం పాటించకపోతే మనకి అక్షింతలు పట్టడం అనేది జరుగుతుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. తదుపరి కోర్టు వ్యవహారాల్లోని అన్నిటిలోని కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. వ్యాజ్యాల విషయంలో కానీ, ఏదైనా కోర్టు తగాదాల విషయంలో కానీ తొందరపడి మనం రాజీకి వెళ్ళడం అనేది అంత మంచిది కాదు. కాస్త ఆగండి, వెయిట్ చేయండి. ప్రస్తుతం టైం అంత బాలేదు. తదుపరి ముఖ్యంగా ఏమిటంటే గనక ఎంత ప్రయత్నం చేసినా కూడా ఏ పని కలిసి రావట్లేదు. ఏంటిది నాకు ఇలా జరుగుతోందేంటి అని ఓ తల పట్టుకొని తెగ ఆలోచించేస్తూ ఉంటారు. కానీ ఏమిటంటే గనక షేర్ మార్కెట్ రంగంలో కానీ, ఏదైనా పెట్టుబడులు, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగం అలాంటి విషయాల్లో కాస్త ఆచితూచి వ్యవహారం చేయవలసినటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. అంతేగాని పెట్టుబడి పెట్టేయండి ఏం పర్వాలేదు, మా అన్ని విధాలా మీకు పట్టిందల్లా బంగారం అది కాదు. కానీ కొంచెం ఆలోచించి బాగా స్టాండర్డ్‌గా ఉండేటటువంటి విషయంలో ఉంటేనే తప్ప మీరు ముందుకు వెళ్ళకండి. ముఖ్యమైనటువంటి విధంగా ఏంటంటే మన వాళ్ళే మన పక్కలో బల్లెంలాగా మన బంధువులు, మన మిత్రులే మనల్ని గురించి విమర్శిస్తున్నారు అనే మాట తెలిసి మీరు మానసికంగా, శారీరకంగా కృంగిపోతారు. ఇదేంటి నేను ఇంత చేశాను, నేను అలా చేశాను, అలా చూశాను, ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు? నా పిల్లల విషయానికొస్తేలోకి అదేంటి పలానా ఏమిటంటే కాలేజీలో సీటు కోసం ప్రయత్నం చేస్తున్నాను, మాట సాయం చేయమంటే చేయట్లేదు వీళ్ళు, ఏంటి వీళ్ళు ఎందుకు పనికొస్తారు నాకు అని కొంచెం హర్ట్ అయ్యేటటువంటి కార్యక్రమం కనపడుతుంది. మాట సాయానికి కూడా తెగ ఆలోచించేసి వాళ్ళు మనకి రాకపోవడం వల్ల, అది కాకుండా మన గురించి ఏదో మాటలు అన్నారని మనకు తెలియటం వల్ల కాస్త మనస్తాపానికి ఈ మాసంలో గురవడం జరుగుతుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య సఖ్యత అనుకూలంగా ఉంది. తదుపరి చూస్తున్నట్లయితే కనుక వృత్తులు కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగంలో కానీ కాస్తంత మీ పై వాళ్ళతో సంయమనం పాటించే ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఏం పర్వాలేదు అని దూసుకుని మాత్రం వెళ్ళకండి. ఒకటికి 2 సార్లు పరిశీలన చేసుకోండి. వస్తు నష్టాలు కానీ, లేకపోతే దొంగల బెడద కానీ, మీ యొక్క వస్తువులు పోవడం కానీ జరిగే విషయం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త, జాగ్రత్త. ఎక్కడైనా గబక్కున ఏ సెల్ ఫోనో మర్చిపోవచ్చు, మన కర్మకాలి. అదేవిధంగా ఏదైనా సరే బ్యాగులు లాంటివి పోవచ్చు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. క్లియర్గా చెప్తున్నాను, వస్తువుల దగ్గర జాగ్రత్త. చాదస్తం అనుకున్నా పర్వాలేదు, జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలోని కూడా మీరు ఎవరినైనా సరే నమ్మబోకండి, నమ్మకుండానే చూడండి. నూతన పరిచయాలు, అబ్బా వీళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారో అనేసి వాళ్ళ మీద తెగ ప్రేమ ఒలగపోసి వాళ్ళ ప్రేమలో మనం ముద్దయిపోతే ఆ తర్వాత నష్టపోయేది మనమే. సందేహ బుద్ధితోటే కొనసాగండి. అంతేగాని ఏ పరిచయాన్ని కూడా గబగబా నమ్మకండి, బోల్డ్గా మాట్లాడకండి. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ ఏది కూడా కొత్త కొత్త వాటిని నమ్మకండి. జాగ్రత్తగా ఉండండి. డాక్యుమెంటేషన్ కరెక్ట్గా చూసుకోండి. తదుపరి నూతన అగ్రిమెంట్లు లాంటివి వ్యాపారములందు ఉండాల్సినటువంటి విషయంలో ఉన్నప్పుడు ఉంటాయి. తప్పనిసరిగా నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు నెలాఖరికి. కానీ మీరు దాన్ని కూడా ఒకటికి 2 సార్లు పరిశీలించి మీకంటా పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి కరెక్ట్గా ఉందా లేదా లాయర్ సలహా తీసుకొని ముందుకు వెళ్ళండి. ఇందులో నో డౌట్ అనమాట. ఎవరిని నమ్మొద్దు. తర్వాత ఏంటంటే కనుక కుటుంబ వ్యక్తులు కొంచెము ఇదివరకటి కాస్త ముఖం అలా ఇలా పెట్టినా ఇప్పుడు మాసాంతానికి కలిసి వస్తారు. అదేవిధంగా వివాహం కానీ, ఉద్యోగం కానీ ప్రయత్నాలు చేస్తున్నాం, ఎందుకు మాకు రావటం లేదు
అనే ఒక విధమైనటువంటి ఎందుకు పెళ్లి కుదరడం లేదు అనే ఒక నిరాశ, ఆశా నిరాశల మధ్య ఊగులాట ఉంటుంది. అందువలన ఆ నిరాశకు గురి కాకుండా ఏం పర్వాలేదు, ఆగస్టు నెలలో అవుతుందేమో, ఏం చెప్పగలం, ఈ మాసానికి ఇంతే వదిలేద్దాం అని మిమ్మల్ని మీరు సం సంజాయనం అంటే ఏమిటంటే ఏ విధంగా మనల్ని మనం సర్దుకోవాలి. అంతేగాని మనమే డీలా పడిపోతే మన ఇంట్లో వాళ్ళు ఇంకా డీలా పడతారు కదా! అందువలన ఏం పర్వాలేదు, ఒక మాసం కుదురుతుంది అనుకున్నాము, కుదరలేదు. అది వచ్చేస్తుంది ఉద్యోగం అనుకున్నాము. అందువల్ల ఏదైనా ఉద్యోగం నుంచి ఉద్యోగానికి చేంజ్ అయ్యేవాళ్ళు మాత్రం జాగ్రత్త. ఈ ఉన్న ఉద్యోగాన్ని ఊడగొట్టుకొని ఇంకో దానికి పరుగులెత్తకండి. అది వచ్చిందని కన్ఫర్మ్‌గా తెలిసాకనే ఇక్కడ మానడం అనేది చెప్పదగిన సూచన. ఇది ఈ యొక్క మాసంలో వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా అడుగులు వేయాలి. కత్తి మీద సామంటాం కదా! అదే విధంగా ఉంది. అందువల్ల జాగ్రత్త, అన్ని రంగాల వారికి కూడా జాగ్రత్త. చాలా జాగ్రత్తగా ఉండండి. అవకాశాలొస్తాయి. అందిపుచ్చుకునేటప్పటికి ఏదో విధంగా కొంచెం అది ఆగడం అనేది, బ్రేక్ అవ్వడం అనేది జరిగితే నిరాశకు గురి కాకండి. మీ ఆత్మస్థైర్యం, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్సు మీకు శ్రీరామ రక్ష. ప్రతిరోజు విడవకుండా వృశ్చిక రాశి వారు చేయాల్సిందేంటయ్యా అంటే గనక గురుచరిత్ర పారాయణ చేసుకోవడం, అదేవిధంగా సూర్య నమస్కారాలు చేసుకోవడం, అదేవిధంగా ముఖ్యంగా కొన్ని కొన్ని వ్యవహారాల్లో ప్రతిరోజు నిత్యము కూడా గణపతిని గట్టిగా పట్టుకోండి. గణపతిని సేవించండి. గణపతిని ఓం గం గణపతే నమః అని అనుకోవడం 21 సార్లు. ప్రతిరోజు బెల్లం ముక్క గాని, ఉండ్రాళ్ళు గాని నైవేద్యం పెట్టడం. బుధవారం నాడు గరికతో పూజ చేసి అభిషేకం చేయించుకొని, ఆ తదుపరి మీరు చేయాల్సిందేంటంటే గనక ఎవరికైనా భోజనం దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.